ప్రపంచములో బ్రతకలేవు కాబట్టి ఆ పాపానికి దూరం చేసి ప్రజల నాయకుడిగా చేయాలని ఉద్దేశించాడు. పరలోకపు హక్కును దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. నీలో ఉన్న నిర్దోషత్వాన్ని చూసి నీ పైన కనికరపడి ఆయన తన సేవ కొరకు నిన్ను పిలిచాడు. నువ్వు దండం పెడితే వచ్చింది కాదు, ధనమిస్తే వచ్చింది కాదు, దేవుడు కనికర పడితే వచ్చింది ఈ అభిషేకం అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కనికరపడ్డాడండి నీ మీద. ఏమంచుందండి మనలో కనికరపడ్డానికి? కొన్ని సందర్భాల్లో భిక్షగాళ్ళు వచ్చి మనం అడుగుతుంటారు, బాబు కొంచెం సాయం చేయమని. ఓ బాబు అని చెప్పంటూ ఉంటాం. దండం పెట్టి అడుగుతారు, అయ్యా ఆకలి అవుతుందయ్యా, వెళ్ళిపోమని మనం అంత కసురుకుంటాం. కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేదండి. ప్రభుని అయ్యా నీ సేవ చేస్తారని చెప్పలా. మనం ఎక్కడో తిరుగుతూ ఉన్నాం, అగమ్య గోచరముగా, దిక్కు తోచకుండా, ఏదో తెలియనటువంటి పరిస్థితుల మధ్య అలా భూలోకంలో తిరుగుతూ ఉంటే నా దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. మోషేని ఎవరు వెతుక్కుంటూ వచ్చారు? రాజకుమార్తె వెతుక్కుంటూ వచ్చింది. ఈయన జమ్ములో ఉన్నాడు, జమ్ములో దాచిపెట్టబడ్డాడు, అక్కడ ఇరుక్కుపోయింది బాక్సు. ఆ బాక్సును ఎదుర్కొంటా రాజకుమార్తె వచ్చింది. అంటే దేవుడే అతను అక్కడికి పంపించాడు. దేవుని ప్రణాళిక ఉంటే నువ్వు అడవిలో ఉన్నా, లేకపోతే అరణ్యములో ఉన్నా, రాజకోటలో ఉన్నా, దేవుడిని తీసుకొస్తాడండి బయటికి. ప్రపంచానికి పరిచయం చేస్తాడండి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ యొక్క పల్లెటూరులో సేవ చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఈ తెలియనటువంటి ప్రజల మధ్య సేవ చేస్తున్నాను అనుకుంటున్నావేమో. నా దేవుడు నీ మీద కనికరబడితే ప్రపంచానికే పరిచయం చేయగలుగుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో అనేక ప్రాంతాలకు నా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళును గాక. అనేక స్థలాల్లో గొప్ప సువార్త సభలు పెట్టుదును గాక. అనేక ఆత్మలు నీ ద్వారా రక్షింపబడును గాక. అలా చెయ్యాలంటే దేవుని కనికరము నీ మీదకి రావాలి. ఇప్పుడు చూడండి, మోషే మొదటి మాట, మోషే ఎవరి చేత ఎన్నుకోబడ్డాడండి? దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. దేవుని కనికరం మోషే మీదకి వచ్చింది. రెండవది, రాజకుమార్తెకు దేవుడే కనికరాన్ని కలిగించాడు కాబట్టి ఆ కనికరము చొప్పున ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకుని ఈ బిడ్డను పెంచడానికి ఎవరినైనా చూడమంటే హెబ్రీ స్త్రీలో ఒక ఆవిడని చూశారండి. ఆవిడే ఎవరండి? మోషే తల్లి. అబ్బబ్బా, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. మనం ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందంటే తిరిగి వచ్చింది మనకే కొట్టింది. మనం గనక పక్కాగా ప్లాన్ చేస్తాం, ఎవడు తీసుకున్న గుంటలో వాడబడతాడు అన్నట్టు ఉంటుంది మన ప్లాన్. కానీ దేవుని ప్రణాళికలో ఒక చక్కటి ప్లాన్ వేయబడితే అది గుండెలు హత్తుకుంటుంది. ప్రియులారా, ఎక్కడికి చేరాలో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే దేవుడు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి తీసుకుని వెళ్తే ఆ తల్లి పాలిస్తూ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా ఆ వ్యక్తికి తెలియచేయటం ప్రారంభించింది. ప్రతి విషయాన్ని చెప్పింది. ప్రియులారా, తల్లి చెప్పాల్సిన మాటలు ఏంటంటే, చందమామ గురించి చెప్పాలి. భోజనం చేయకపోతే ఎవరి గురించి చెప్పాలి? భోజనం చేయకపోతే భూషోడు గురించి చెప్పాలి. అదిగో భూషోడు ఉన్నాడు, భూషోడు వస్తాడు, నేను పట్టుకుంటాడు, ఏదో చెప్పాలి. కానీ తల్లి భూషోడు గురించి చెప్పలా, చందమామ గురించి చెప్పలా, సూర్యుడి గురించి చెప్తలా. ఏం చెప్తుందంటే, పరలోకపు తండ్రి అయిన దేవుని గుండె లోతులలో దాగిన బాధ గురించి వ్యక్తపరచడం ప్రారంభించింది. మనందరం ఇశ్రాయేలీయులమయ్యా, మనము చేసినటువంటి పాపములు బట్టి, దోషములు బట్టి బానిసలుగా ఇదిగో ఎక్కడికి వచ్చామని ప్రతి విషయాన్ని తాటపరిచింది. ప్రియులారా, అందుకని బైబిల్ అంటుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఎప్పుడు చెప్పాలంట? చిన్నప్పుడు చెప్పాలంటండి. చిన్నప్పుడు చెప్తున్నావా సేవకుడా? మనమంటాం వాడు పెద్దవాడైన తర్వాత వాడే తెలుసుకుంటాడండి. ఏం తెలుసుకుంటున్నాడు? పెద్దవాడయ్యాడు, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు, పాపం ఎలా చేయాలో తెలుసుకుంటున్నాడు, ఎలా దోచుకోవాలో, ఎలా లాక్కోవాలో, ఎలా అన్యాయం చేయాలో, ఎలా పరలోకపు తండ్రి గుండెల మీద తన్నాలో నేర్చుకుంటున్నాడు. కానీ పరలోకపు తండ్రి గుండె లోతుల్లో దాగిన బాధ తెలుసుకోలేకపోతున్నాడండి. అంటే సత్యము కంటే అసత్యం గుండె లోతులోకి అతి వేగముగా దూసుకుని పోతుంది. నీతి కంటే అన్యాయము, సత్యము కంటే అసత్యము.
ఇవి మనిషి జీవితంలోకి, గుండెల్లోకి దూచుకుని పోతున్నాయి. కాబట్టి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, అసత్యాన్ని తెలుసుకుంటున్నాడు. అంటే దేవుని గుండె లోతులో దాగిన బాధ గురించి తెలుసుకోలేకపోతున్నాడు. సాతాను సంబరాల గురించి తెలుసుకుంటున్నాడు, లోకములో ఉన్న సంబరాల గురించి తెలుసుకుంటున్నాడు. అందుకే నేటి దినాల్లో పిల్లలైనటువంటి వారు, యవనస్తులైన వారు అనేక మంది దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తున్నారు. దానికి అదంతా అలా జరగడానికి కారణం నీవే. తెలుసా నీకు? నీవే. నేనేం చేస్తానయ్యా అన్నట్లుగా అనుకుంటున్నాం కదా. నీవు చెప్పవలసిన బోధ నువ్వు చెప్పకపోతే, నువ్వు చేయవలసిన బోధ నువ్వు చేయకపోతే, సంఘాల్లోకి వెళ్ళి వారి క్షేమం కొరకు బోధ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్వస్థతల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అమ్మ నీకు దేవుడు ఎలా చేస్తాడు, అలా చేస్తారని మాయ మాటలు చెప్పే సావుకులు ఈ దినాల్లో ఎక్కువైపోయారు. అలా చెప్పకపోతే కుదరదండి, కుదరదు. ఎందుకని? వాళ్ళు మన సంఘానికి రారు, దశంభాగం ఎవరు, బియ్యం తీవరు, కోడిగుడ్లు ఇవ్వరు, కోడినివ్వరు. కాబట్టి వాళ్ళకు నచ్చినట్లుగా మనం బోధ చేస్తూ ఉంటాం. ఇది నీకు తగదు, ఇది నీకు తగదు. మరేం చేయాలయ్యా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదైతే నీకు బయలుపరుస్తాడో ఆ మాటలు మాత్రమే బోధించడానికి నువ్వు పిలువబడ్డావు. రోషము కలిగిన సేవను చేయాలి, అనేక ఆత్మలను సత్యము వైపుకి నడిపించాలి, సంఘాలు కట్టాలి. దేవుని గుండె లోతులో దాగిన బాధ ప్రజలకు అర్థమయ్యేలాగా నువ్వు తేటపరచాలి ప్రియులారా. అందుకొరకు నువ్వు పిలువబడ్డావు, అందుకొరకు నువ్వు ఏర్పరచబడ్డావు. తాత్కాలికమైన సంతోషం కొరకు పరుగులు తీయొద్దు, తాత్కాలికమైనటువంటి ఈ లోక సంపద కొరకు పరుగులు తీయొద్దు. అపోస్తలుడైన పౌలు గారు నీతి బోధ చేశాడు, కష్టపడ్డాడు, శరీరము దున్నబడింది, కొట్టబడింది, నలగొట్టబడ్డాడు, శ్రమను అనుభవించాడు. ఆయనకి మేడ లేదు, ఆయనకి మిద్దె లేదు, ఆయనకి కారు లేదు, ఆయనకి వస్త్రాలు లేవు, ఎన్నో శ్రమలు పడ్డాడు. అంటే సేవ చేసేవాడికి ఏం ఉండవా? ఏం మిగలదండి సేవ చేసేవాడికి? ఏం మిగిలిందో తెలుసా? సేవ చేసేవాడికి మిగిలేది ఏంటంటే నిత్య రాజ్యము మాత్రమే. ఆ నిత్య రాజ్యములోకి వెళ్ళడానికి ఈ లోకములో ఉన్న సుఖ సంతోషాలు మొత్తం విడిచిపెట్టాలి. అదే బోధను నేర్చుకోవాలి అని సంఘానికి చెప్పాలి. సంఘానికి మాదిరికరంగా ఉండాలి ప్రియులారా. పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. అక్కడున్న ప్రజలు క్రీస్తును చూడలేదు, క్రీస్తు తలంపుల వాళ్ళకు తెలియదు, క్రీస్తు మనసు అంటే వాళ్ళకు తెలియదు. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, నన్ను చూశారు కదా, నా మనసు చూశారు కదా, నా ప్రవర్తన చూశారు కదా, నేను ఎలా ఉన్నానంటే క్రీస్తులాగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన చెప్తున్నాడు, నేను ఎప్పుడో క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. పౌలు గారు అంటున్నాడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడింది ఎవరు? వాళ్ళు ఎవరు? ఇద్దరు దొంగలు. పౌలు గారు అంటున్నమాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆ సంఘానికి చెప్తున్నాడు, నేను ఎప్పుడో చచ్చిపోయాను. సౌలు అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు. సౌలు అనేవాడు ఒక కిరాతకుడు, సౌలు అనేవాడు ఒక మూర్ఖపు మనసు కలిగిన వాడు, సౌలు అనేవాడు క్రీస్తుకు విరోధి లాంటి వాడు. వాడు దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడే ఆ వెలుగులో సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు. ఈ దేహములో క్రీస్తే నివాసము చేస్తున్నాడు. ఈ దేహము కేవలము దేహమే, లోపల ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడే. యేసు క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ప్రియులారా. నాలో యేసయ్య ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట నువ్వు చెప్పగలుగుతావని సంఘములో చెప్పగలుగుతావా? ఈ దేహము దేవునికి అర్పించేశాను. ఎప్పుడైతే సావుకు ఆ రోజు నన్ను పిలిచాడో, ఏర్పరచుకున్నాడో, నన్ను అభిషేకించాడో, ఈ లోకంలో నేను చచ్చిపోయాను. నాలో యేసు క్రీస్తు మాత్రమే బ్రతికి ఉన్నాడు. నాలో నేను లేను. నాలో దేవుని క్రియలు, నాలో దేవుని మనస్సు, నాలో దేవుని తలంపులు మాత్రమే ఉన్నవి. చెప్పగలిగిన వాడే రోషము కలిగిన సావకుడు ప్రియులారా. అలా చెప్పగలిగిన సావే సావ ప్రియులారా. లోకములో నువ్వు ఎంత పరిగెత్తినా రోషము కలిగిన సావ చేయకపోతే ఆయన నచ్చదు. ఆయనకు నచ్చదండి.
ఎలాంటి సేవ చేయాలి? రోషము కలిగిన సేవ చేయాలి, పౌరుషము కలిగిన సేవ చేయాలి. నువ్వు మాట్లాడుతుంటే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఏడవాలి దేవుని సన్నిధిలో. అలా చేయకుండా నేటి దినాల్లో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడిని బాగు చేస్తాడు, దేవుడికి ఉద్యోగం ఇస్తాడు, దేవుడికి మేడ ఇస్తాడు, దేవుడికి మిద్దెనిస్తాడు. ఎందుకు ఇస్తాడండి? ఆయనకేమైనా పని లేదా? ఎందుకు ఇస్తాడండి? అపోస్తలుడైన పౌలు గారికి ఎన్ని మేడలు ఇచ్చాడు దేవుడు? అపోస్తలుడైన పౌలు గారికి ఎన్ని బట్టలు ఇచ్చాడు? ఒకే ఒక జత ఉందండి. ఆ జత ఉతుక్కునేవాడు రాత్రిపూట, మళ్ళీ పొద్దున్నే వాటిని ధరించుకుని వెళ్ళేవాడు. అన్నం లేదు తినటానికి. అనేక రాత్రులు జాగారాలు చేశాను, అనేక రోజులు ఉపవాసాలు ఉన్నాను. పౌలు గారండి, మీరు నీతిమంతులు కాదా? పౌలు గారండి, యథార్థత మీతో లేదా? పౌలు గారండి, మీరు మంచి భక్తి కలిగిన వాళ్ళు లేరా కాదా అని అడిగితే ఆయన ఒకటే చెప్తాడండి, నాలా నడుచుకోండి అని ప్రపంచానికి సవాల్ ఇసిరాడండి. అంటే ఆయనంత యథార్థవంతుడు ఇంకెవరు కనబడటం లేదు, ఆయనంత పరిశుద్ధుడు ఇంకెవరు కనబడటం లేదు, ఆయనంత గొప్ప వ్యక్తి ఇంకెవరు కనబడటం లేదు. అంత నీతిమంతుడు, అంత గొప్పవాడు, అంత భక్తిపరుడు ఆయనకి భూమి మీద ఏమీ లేదండి. అన్నిటిని విడిచిపెట్టాడు. అంటే సావుకునికి, సేవ చేసే నిజమైన సావుకునికి భూమి మీద ఏముండదండి. అన్ని పోగొట్టుకోవటమే. ఏం పోగొట్టుకోవాలి? ఆస్తి పోగొట్టుకోవాలి, అంతస్తులు పోగొట్టుకోవాలి, ముఖ్యంగా ఆరోగ్యం పోగొట్టుకోవాలి. వాక్యం చెప్తున్నా కానీ ఎప్పుడు గుండెకి చచ్చిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు బీపీ వచ్చేదో తెలియదు, ఎప్పుడు షుగర్ వచ్చేదో తెలియదు, ఎప్పుడు కాళ్ళు నొప్పులు వస్తాయో తెలియదు. ఎందుకు వస్తాయండి? మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. మరి దేవుడు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉంటాడు. సేవ చేపించుకోడా? సేవ చేపించుకుంటాడండి. ఎలాంటి సేవ తెలుసండి? నువ్వు నలిగిపోతూ ఉండు సేవ చేస్తుంటే అదే నా తండ్రికి ఇష్టమండి. ఆయన నలిగిపోయాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన పిండబడ్డాడు. ఆయన అదే చెప్తున్నాడు, నా కొరకు నువ్వు నలగొట్టబడాలి. ఒలీవా చెట్టు, నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను, ఒక 2 మాటలు చెప్తా. ఒలీవ చెట్టు కాయలు ఉంటాయి, ఆ కాయలు తీసుకొచ్చి గానుగులు వేయాలి. చెప్పండి, ఒలీవ కాయలు తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? గానుగులు వేయాలి. గానుగులు వేసినప్పుడు దానిలో నుంచి ఆయిల్ వస్తుంది. ఎంత వస్తుందంటే కొంచెం వచ్చింది. ఆ గానుగులు వేసినటువంటి పిప్పును తీసి వడకట్టి దాన్ని బాగా పిండాలి. చెప్పండి, పిండాలి. పిండినప్పుడు ఎక్కువ ఆయిల్ వచ్చింది ప్రియులారా. ఇప్పుడు దేవుని వ్యవసాయం మనం. ఒలీవ చెట్టుకు కాసిన కాయవు నువ్వు, ఒలీవ ఫలము నువ్వు ఎక్కడ ఇవ్వడాలి? ఇప్పుడు గానుగులో ఇవ్వడాలి. గానుగ దేన్ని సూచిస్తుందంటే దానికి 2 రాళ్ళు ఉంటాయి. గానుకి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ 2 రాళ్ల మధ్యలో ఈ కాయ ఉంటుంది ప్రియులారా. ఒకటి లోకం, ఇంకొకటి క్రీస్తు. క్రీస్తుకి లోకానికి మధ్యలో నీవున్నావు. ఒకవైపు క్రీస్తు నిన్ను నలగగొడుతున్నాడు, ఇంకొక వైపు లోకం నిన్ను నలగొడతా ఉంది. ఈ రెండింటి మధ్యలో మధ్యవర్తిగా నలగగొట్టబడుతున్నావు ప్రియులారా. నలగగొట్టబడినటువంటి నీవు బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఆయిలే వస్తుంది. ఆ తర్వాత నువ్వు పిండబడితే ఎక్కువ ఆయిలు నీలో నుంచి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే ప్రమిదను వెలిగించేది. అనగా బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ప్రమిదలో పోస్తే ఎంత నూనెంటే ఆ దీపము అంత తేజస్సుగా వెలిగిద్ది. దీని యొక్క ఆధ్యాత్మికమైన అర్థం ఏమిటంటే, సేవకుడా, ఒలీవ కాయగా ఉన్నటువంటి నీవు గానుగులు వేయబడి ప్రతిరోజు నలగగొట్టబడాలి, ప్రతిరోజు పిండబడాలి. అప్పుడే నీ శ్రమలలో నుంచి పుట్టుకొచ్చే ఆ ఆయిల్, నువ్వు నలగగొట్టబడే దానిలో నుంచి వచ్చే ఆ ఆయిల్, ఆ పిండబడే దానిలో నుంచి వచ్చే ఆ ఆయిల్ అనేక కుటుంబాలను వెలిగిస్తుంది. హల్లెలూయా. నీవు ద్వారా కుటుంబాలు వెలిగించబడాలంటే ఎవరు నలగొట్టబడాలండి? ఎవరండి? విశ్వాసులా? సేవకుడా నువ్వే. నువ్వు నలగగొట్టబడితేనే నీ సంఘానికి ఆశీర్వాదం. నువ్వు పిండబడాలి. ఎంతలా పిండబడాలంటే ప్రతి దినము పిండబడాలి. అందుకే అంటాడు, నా సేవ చేయాలనుకునేవాడు ప్రతిదినం నా సిలువ ఎత్తుకోవాలి. ఎలా పడితే అలా ఉంటే కుదరదు.
ప్రతిదినం నా సిలువ ఎత్తుకుని ఏం చేయాలంటండి? శ్రమ పడాలి. ప్రభు కోరుకుంటున్నాడండి. సేవకుడంటేనే శ్రమ అనే పాత్రలోకి మనం అడుగు పెట్టామండి. ఎప్పటి వరకు ఈ శ్రమలో? ఎప్పటి వరకు అంటే నిత్యరాజ్యాన్ని చేరుకునేంత వరకు శ్రమలు తప్పవండి. శ్రమలు తప్పు. ఈ శ్రమలు తర్వాత నిత్య రాజ్యము పైన దేవుని సింహాసనం ప్రక్కన సింహాసనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడండి. అంతేకాని భూలోకంలో ఏదో వచ్చిద్దని ఒకవేళ నువ్వు సేవకు వచ్చావేమో, అది కరెక్ట్ కాదు, అది సేవ కాదండి. ఈ భూలోకంలో మనకంటే ఏం మిగలదండి. మనం నలగొట్టబడాలి, శ్రమ పడాలి, ప్రభు కొరకు ఓర్చుకోవాలి. అందుకే ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మిమ్మల్ని ఆవరించింది. ఏ సాక్ష్యము? భక్తులండి, భక్తులు ఎలా నలగొట్టబడ్డారో దేవుడు అనేక సంగతులు చెప్తూ వచ్చాడు ప్రియులారా. ఇక మిగతా విషయాలు అటు వెళ్ళకుండా ఈ రూట్లోకి వచ్చేద్దాం. మోషే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడికి వెళ్ళాడండి? మరలా తల్లి దగ్గరికే చేరుకున్నాడు. ఆ చరిత్ర అంతా తెలుసండి. మొదటి మాట దేవుని చేత నిర్మింపబడిన, లేకపోతే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి మోషే. రెండవ మాట మనం చూస్తున్నట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ దేవుని స్వరమును విన్న మోషే, దేవునికి మహిమ కలుగును గాక. జరిగిన సంగతి అంతా మనకు తెలుసు. తన మామ మందరం మేపుతూ ఉన్నాడు. ఇంచుమించు 80 సంవత్సరాల వయస్సు మోషేకు వచ్చేదండి. వచ్చినప్పుడు కాస్త దూరముగా ఒక పొద మండిపోతా ఉంది. ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి విచిత్రంగా ఉంది, పొద మండిపోతుంది, బూడిదైపోవటం లేదు అని పరుగుపెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అంత అరణ్యం ఉంటే ఎక్కడో మండకుండా ఆయన ముందు పొద మండటం ఏంటి? అర్థమవుతుందండి. ఎక్కడో పొద మండొచ్చుగా, ఆయన ముందు పొద మండటం ఏంటి అంటే ఆ పొద ఎవరి కోసం మండుతుందంట? మోషే కొరకే. అక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. అక్కడ ఏం జరిగిందో మనం గమనిస్తే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక స్వరం వినబడుతుంది. ఆ మాట మనం చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోతుందో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను, ఈ గొప్ప ఆశ్చర్యాన్ని చూడాలి. పొద కాలిపోతే నీకెందుకండి? చాలాసార్లు ఇల్లు కాలిపోతూ ఉంటాయి. ఇల్లు కాలిపోయేటప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి? పరిగెత్తుకుంటే వెళ్ళి ఇల్లు ఆర్పరండి. పరిగెత్తుకుంటా ఆ ఇల్లు కాలిపోవడం చూసి పరిగెత్తుకుంటా మన ఇంట్లోకి వచ్చి ఉండ బంగారం అంతా జేబులు పెట్టుకుని గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి బయట పెట్టి మన ఇంటి మీద నీళ్లు కొట్టుకుంటుంటాం. ఎందుకమ్మా అంటే అక్కడ నిప్పురవ్వలు పైకి ఎగిరి మన ఇంటి మీదకి వచ్చి మన ఇల్లు కాలిపోతుందేమోనని ఆ గ్యాస్ సిలిండర్ బయట బంగారం దాచుకోను, పిల్లలను దగ్గర పెట్టుకోను, ఇల్లు వదిలిపెట్టి రోడ్డు మీద ఉంటుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇల్లు ఎక్కడ కాలుతుంది? అక్కడికి వెళ్ళి ఓ బకెటో చెంబో తీసుకెళ్ళి నీళ్లు కొట్టాలి. అలా కొట్టమండి. ఇక్కడ మన ఇంటిని జాగ్రత్త చేసుకుంటాం. పొద కాలిపోతుందిగా, ఈయనకెందుకు? ఈయన గొర్రెలు ఏమైనా అయిపోతాయేమో, ఈ గొర్రెలు చూసుకోవాలిగా. సింహం వచ్చేదో, ఎలుగుబంటి వచ్చేదో, గొర్రెలు భద్రపరచుకోవాలిగా. ఒకవేళ ఆ పొద అలా కాలిపోతుంది ఏంది, అది అరణ్యమంతా ముట్టుకునేదేమని చెప్పి తన మందరం భద్రపరచుకోవాలిగా. కాదండి, ఆ పొదలో ఆశ్చర్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పొద అతన్ని ఆహ్వానిస్తూ ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొప్ప వింత, ఏ వింత అంటే అది గొప్ప వింత అండి. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రజల జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఏంటంటే గొప్ప వింతలు చేసేవాడు, అనగా గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆశ్చర్యకార్యాలు చేస్తారండి. మీ అందరు నిలబెట్టి మాట్లాడమంటే ఎన్ని అద్భుతాల గురించి చెప్తారో, మీ సేవా జీవితంలో, మీ సంఘంలో, మీరు వెళ్ళే ప్రాంతంలో ఎన్ని అద్భుతాల గురించి చెప్తారంటే ఈ రోజు మొదలుకుంటే 10 రోజులు చెప్పినా తరగవు, అన్ని అద్భుతాలు చెప్తారండి. ఇక్కడ చూస్తే మోషే కంటే గొప్ప వింత అనిపించిందంట. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది. మోషే, మోషే, నేనెవరో తెలుసా? అబ్రహాము దేవుడను మోషే.
నేను నీతో మాట్లాడుతున్నాను, నీ పాదములు చెప్పులు అక్కడ విడిచిపెట్టమనగానే మోషే చెప్పులు విడిచిపెట్టి అలాగ మోకరించి 2 చేతులు పైకి చూపిస్తూ తల దించుకున్నాడు. ప్రియులరా, చిత్తమయ్యా చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియచేయండి అని గడగడగడ వణిగిపోతున్నాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుందండి, మోషేలో ఉన్నటువంటి 2వ క్వాలిటీ ఏమిటంటే దేవుని స్వరమును విన్నవాడు. సావుకుడా, మొదటి క్వాలిటీ నీలో ఉంది, ఏంటంటే దేవుని చేత పిలువబడ్డావు. 2వ క్వాలిటీ గురించి నేను అడుగుతున్నాను, ఏంటండి ఆ 2వ క్వాలిటీ అంటే దేవుని స్వరమును విన్నావా? విన్నానండి. ఎప్పుడు? దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు విన్నాను. ఒక్కసారి వింటం కాదండి, సేవకుడు ప్రతిరోజు దేవుని స్వరమును వినాలి. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరము వినకుండా నువ్వు బయటికి రాకూడదు. దేవుని స్వరము వినకుండా స్టేజ్ మీదకి రాకూడదు. దేవుని స్వరమును వినకుండా ప్రసంగము చేయకూడదు. నీ మాటలు ఎవరికి పనికి వస్తాయండి? మనిషి మాటల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. దేవుడు చెప్పాలి. నీకు ఏం చెప్పాలి? మర్మమైన సంగతులు దేవుడికి తెలియచేస్తేనే అప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. అంటే మోషే ద్వారా దేవుడు 2వ అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. సావుకులమైనటువంటి మనము ప్రతిరోజు ఎవరి స్వరాన్ని వినాలంటండి? దేవుని స్వరాన్ని వినాలి. ఫోన్ స్వరాన్ని వింటాం, ఎవరో చెప్పే స్వరాలు వింటాం, సావుకుల వాళ్ళు ఫోన్ చేసుకుంటుంటారు, ఆ స్వరాలు మొత్తం వింటాం. దేవుని స్వరానికి మాత్రమే దూరం అవుతాం. ప్రియులారా, దేవుడు స్వరాన్ని వింటే జరిగే కార్యక్రమం ఏమిటో తెలుసండి? దేవుని స్వరాన్ని వినటం వలన విడుదల దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరము వినటం వల్ల ఏం దొరుకుతుందంట? విడుదల దొరుకుతుంది. ఎవరికి? శరలో ఉన్న వారికి విడుదల దొరుకుతుంది. ఆ సందర్భమే కదండి దేవుడు చెప్పింది, మోషే నా ప్రజలు శరలో ఉన్నారయ్యా, నా ప్రజలు సమస్యలో ఉన్నారయ్యా, నా ప్రజలు కన్నీళ్ళు విడుస్తున్నారయ్యా, అందుకోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నా ప్రజలను తీసుకురావాలి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రతిరోజు దేవుని స్వరాన్ని నువ్వు వినటం వలన ఏ వ్యక్తి అయితే శరలో ఉన్నారో, ఏ వ్యక్తి అయితే కట్లలో బంధించబడ్డారో, ఏ వ్యక్తి అయితే అనారోగ్యంగా ఉన్నారో, నీ ద్వారా దేవుడు వారిని విడిపించడానికే తన స్వరమును వినిపింప చేస్తున్నాడు. అందుకోసమే దేవుని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు నువ్వు విడిపిస్తావా, విడిపించవా? ఎవరు విడిపించాలండి? నీ రక్త సంబంధులే, నీ బంధువులే, దేవునికి అప్పగించిన నీ గ్రామస్తులే, నీ జిల్లాని, నీ ప్రాంతాన్ని, సర్వ సృష్టిని విడిపించాలి. వాళ్ళు కట్లలో ఉన్నారండి. అవును, కట్లలో ఉన్నారు. అప్పులనే కట్లలో, రోగం అనే కట్లలో, కులం అనే కట్లలో, శరీర సంబంధమైన రుగ్మతమైన కట్లలో బంధించబడిపోయారండి. బంధించినోడిని ఇంకొకటి చిడిపిస్తే తప్ప వాడికై వాడి విడుదల పొందలేడు. అవునండి? అవునంటారా కాదంటారా? ఓ వ్యక్తిని బంధించారు, కాళ్ళు చేతులు కడతారు. బంధించడం అంటే మామూలు విషయం కాదు. వేరొక వ్యక్తి వచ్చి ఈ బంధకాలు తీస్తే తప్ప వీడు ఎంత తనుకున్న బంధకాల నుంచి బయటికి రాలేడు. మీరు ఎట్లా చూస్తున్నారంటే మేము వస్తామండి అన్నట్లుగా ఉన్నారు. వస్తారా మీరు? మామూలు తాడుతో కాదు కట్టేసింది. ఏ తాడుతో కట్టేశాము? పేతుర్ని కట్టేశారు. తాడుతోనే కట్టేసింది. పేతుర్ని తాడుతోనే కట్టేసింది. అంటే ఇనప సంఖ్యలు చేతులకేసి, ఇనప సంఖ్యలు కాళ్ళకేస్తే ఇంకొకడు వస్తే తప్ప ఎప్పటికీ ఆ సంఖ్యలు తెంపుకు రాలేవు. ఎందుకంటే సంఖ్యలు తెంపుకునే శక్తి నీ దగ్గర లేదు. ఆ సంఖ్యలు తెంపగలిగిన శక్తి దేవునికి ఉన్నదే, దేవుని దాసునికి ఉన్నదే. హల్లెలూయా! ఏం తెంపగలుగుతారండి? దేవుని దాసులు ఉన్నటువంటి నీవు ఆ సంఖ్యలు తెంపగలుగుట అది దేవుని వశంలో ఉంది. ప్రియులారా, పౌలు శీల సంఖ్యలతో బంధించబడినప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళు ఏం చేయలే, సుత్తి శానం తీసుకొని ఆ రాత్రంతా కొట్టి సంఖ్యలు తెంపుకున్నారా? కాదండి. పాటలతో ప్రార్థిస్తుండగా ఇదిగో దేవుని సింహాసనం నుంచి దేవుడు వారిని చూసి వారి మీద కనికరపడి నా బిడ్డలు శ్రమలో ఉన్నారని అకస్మాత్తుగా దేవుని సన్నిధి అక్కడికి దిగి రాగానే సంఖ్యలు అవంతరికని పటాములు దిగిపోయాయి. దేవునికి స్తోత్రం. నీ సంఖ్యలు నువ్వు తెంపుకోలేవు. నీ సంఖ్యలు తెంపగలిగిన సమర్థత ఎవరికెవరికి ఉందంట? ఒకటి దేవునికి, రెండవది మీకు అర్థం కావట్లా. తెంపగలిగిన సమర్థత నీకొక్కడికే ఉంది, ఇక ప్రపంచంలో ఎవరికి లేదు.
ఏం తెంపగలుగుతావు? సంఖ్యలు తెంపగలుగుతారండి మీరు. సింహాసనం పైన ఉన్న దేవుణ్ణి భూమి మీదకి దించగల సమర్థత దేవునికి ఇచ్చాడు. ప్రపంచంలో ఎవడైనా సరే నీ దగ్గరకు వచ్చి తలదించి ప్రార్థన చేయించుకోవాల్సిందే. నువ్వు తలెత్తుకుని ఉంటావు ఎప్పుడు చూసినా. ఎక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితి నీకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి ఎవరైనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అని తలదించుకోవాల్సిందే. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చర్చిలోకి, మసీదులోకి, గుడిలోకి వెళ్ళి తలదించుకోవాల్సిందే. యాజకుడు అయిన నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. రాజులైన యాజకులు మీరు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ఎవరై అంటే రాజులకే రాజు, ఆయన కుమారుడు అయినటువంటి నీవు సేమ్ వారసత్వం అండి. అందుకనే చిన్న చిన్న అధికారులు నీ దగ్గరకు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సర్వాధికారి, ఆయన కుమారులమైనటువంటి మనము సర్వాధికారము కలిగిన వ్యక్తులమే. సర్వాధికారి అయిన దేవుని వారసులు కాబట్టి ఆయనకి ఎటువంటి అధికారం ఉందో అదే అధికారం దేవుడు మనకిచ్చాడు. భూమి మీద పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు చిన్న చిన్న రాజులండి. ఇప్పుడు నువ్వెవరివే? పెద్ద రాజువే. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రార్థన చేస్తే అధికారి నీవి. అందుకే ఆయన ఎవరయ్యా అంటే